అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో గతంలో ఉన్న వ్యవస్థని మరింత బలోపేతం చేసి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 29,760 ఈ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ 1న ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాం. నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గంట సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎంత దూరమైనా మేమిచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు ప్రజలకి ఒక పండుగ వాతావరణంలో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి కోసం అహర్నిశలు కృషి చేశారు. గత 3 నెలల్లో జరిగిన ప్రక్రియ ఈ నెలలో అంటే నిన్న ఇవాళ జూన్ 1వ తారీఖు మరి 2వ తారీఖుతో పోల్చుకుంటే గతంలో ఇదే రోజు ఈ సమయానికి 25,18,506 మందికి రేషన్ సరఫరా చేయగలిగాం. అంటే ఎండియూ వ్యాన్లు ఉన్నప్పుడు ఆ వ్యాన్ల ద్వారా 9,260 వ్యాన్లు వాళ్ళు చేయగలిగేది 25,18,506 కార్డుదారులకు కుటుంబాలకు వాళ్ళు అందించగలిగారు సరుకులు. అదే ఈరోజు 1వ తారీఖు జూను 2వ తారీఖు జూను 4 వరకు ఇప్పుడే వచ్చిన లెక్క ప్రకారంగా 34,81,202 రేషన్ కార్డుదారులకు కుటుంబాలకు పౌర సరఫరా శాఖ నుంచి ఫేర్ ప్రైస్ షాప్స్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇది సుమారు గతంతో పోల్చుకుంటే 60% ఎక్కువగా మనం డెలివరీ చేయగలిగాం. ఇది నిజంగా ఈ కార్యక్రమం ఒక సక్సెస్. దీని వెనుక చాలామంది కష్టపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్స్, వాళ్ళ అసోసియేషన్స్, అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న శ్రద్ధని నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను అభినందిస్తూ, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే మంచానికి పరిమితమయ్యారో సుమారు 15,74,000 మందికి కూడా ఇంటింటికే వెళ్ళి సరఫరా చేయమని 5వ తారీఖు లోపు ఈ సరఫరా జరగాలని మేము ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్క 3,73,062 కార్డుదారులకు మా రేషన్ షాప్ డీలర్లు ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయడం జరిగింది. ఇది యావరేజ్ మేము అనుకున్నట్టే దాదాపు 31-32% మేము ఈ కార్యక్రమంలో కూడా 2వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఇది ఒంటి గంటకు వచ్చిన లెక్క కల్లా చేయగలిగాం. అయితే పత్రికల్లో కూడా మీరందరూ కూడా ప్రతి జిల్లాలో వస్తున్న వార్తలు, నియోజకవర్గాల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, స్థానికంగా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మేము చెక్ చేసుకుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ నిన్న కూడా వచ్చినాయి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది షాపుల దగ్గర రావడంతో కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇష్యూస్ వచ్చినాయి. మధ్యాహ్నం నుంచి సజావుగానే జరిగింది. ఇది కాకుండా తెలియక పాపం ఎవరైతే ఇంతకుముందు నేను మీకు చెప్పానో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కుటుంబ సభ్యులు కూడా నిన్న చాలామంది ఈ షాపుల దగ్గరకు వచ్చి ఆదివారం కాబట్టి సరుకులు తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు రావడం జరిగింది. మరొకసారి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు మీకోసమే ఈ తలుపులు తెరిచి ఉంటాయి. మీరు ఎవ్వరు కూడా కంగారు పడి ఈ 2 రోజుల కోసమో 3 రోజుల కోసమో, అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది వ్యాన్లు వచ్చినప్పుడే మన సరుకులు తెచ్చుకోవచ్చు అని. అటువంటిది ఏమీ లేదు. ఈ 15 రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు సరఫరా జరిగేటట్టు. దీంతో పాటు
మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం. ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా 10% ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. దయచేసి ఎవరి కుటుంబాలు అయితే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారు, మీరు ఎవ్వరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా అంటే ఈ 3,73,000 మంది లబ్ధిదారుల దగ్గరికి ఎవరైతే మా డీలర్స్ వెళ్ళి అందించారో అనేక ఫొటోస్ వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరి గురించి కూడా మా హెడ్ ఆఫీస్కి వచ్చాయి. అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాం. మీరే చూస్తారు ఎంత ఫ్యాక్చువల్గా మేము చేయగలుగుతున్నాం. లాజిస్టికల్గా కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునరుద్ధరించాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది 2వ తారీఖే, ఇంకా 13 రోజులు ఉంది ఈ కార్యక్రమం. ఆదివారంతో సహా మేము అందిస్తాం ఈ సరుకులు. ప్రతి చోట కూడా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న డీలర్ నెట్వర్క్ 29,760 షాపులు ఖచ్చితంగా 100% మేము పర్ఫెక్ట్గా అందించేటట్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిద్ధమయ్యామని రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది. దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఎంతోమందిని ఆశ్చర్యం కలిగించింది. కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం, అటువంటి సంస్కారం, గౌరవించుకునే పద్ధతులు, బిడ్డల్ని చదివించుకోవాలనే తపన, ఎంతోమంది ఆ ప్రాంతం నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు, కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, మహిళలు ప్రత్యేకంగా నేనే ఆశ్చర్యపోయాను. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే 1వ తారీఖున నాకు బాగా గుర్తు, నాకు మంచి మిత్రుడు, ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి, ఈదర్ పూర్ణచంద్ గారు అని, వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు. గత సంవత్సరం మే 1వ తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకొని భయంకరంగా అతన్ని కొట్టారు. అంటే ఆ మత్తులో, గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి. దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ 5 నిమిషాల్లో ముగిసిపోతుంది, మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి, అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని
వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం. అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం. ఇదే ఐతానగర్లో ఇంట్లో గాంజాయి పెంచారు, మొక్కలు పెట్టారు. ఏమైపోయింది చూడండి, అసలు ఎంత మార్పు వచ్చేసింది. అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు. ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా, ఆగారా చెప్పండి? అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని, హిస్టరీ షీటర్లని, ఎవరిపైన 10 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా, ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, తోచిన విధంగానే మేము పనిచేస్తాం అనే ఆలోచనతో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడండి. నేను ఇందాక చెప్పాను, నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు 5 నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి, మేము 3 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన ఆ రోజు కొట్టారో మీరు అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం, ఈ ఎత్తు కూడా దానికోసమే. ఇటువంటి అరాచక శక్తుల్ని, గ్యాంగుల్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు, జరగనివ్వం, 5 నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలో నడిపించాలని, సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.